ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము యథార్థంగా అష్టదరిద్రాలు తొలగిపోవాలి అనన్నా, అలాగే ఆయురారోగ్యాలు కలగాలన్నా, అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అన్నా తప్పనిసరిగా మరి ఉగాది పండుగ రోజున ఈ విధంగా ఆచరించాలి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్లండి నాన్న. పెద్దవి ఏమీ తెలియచేయటం జరగదు, పెద్ద ఖర్చుతో ఉన్నవేమీ తెలియచేయటం జరగదు. అయితే సింపుల్గా ఆ రోజున ఆచరించవలసింది రావి చెట్టు. రావి చెట్టు అంటే పీపల్ ట్రీ అని అంటాం. ఆ రావి చెట్టుకి ఆ రావి చెట్టు అంటేనే యథార్థంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా, త్రిమూర్తి స్వరూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కొలువై ఉంటారని త్రిమూర్తుల స్వరూపంగా కూడా మనం భావిస్తూ ఉంటాము. ఉగాది పండుగ రోజున మాత్రం చక్కగా ఆ రోజు పొద్దున్నే స్నానం చేసి రావి చెట్టుకి నీరు పోసి, జస్ట్ రావి చెట్టు మొదట్లో అన్నమాట కొంచెం నీరు పోసి దాన్ని పూజించడం ద్వారా ఆయురారోగ్యాలు ఐశ్వర్యము కలుగుతాయి అని, అష్టదరిద్రాలు కూడా తొలగిపోతాయి అని చెప్పేసి నమ్ముతుంటాము. అయితే ఆ రావి చెట్టుకి పూజించే విధానము అనేది కూడా ఉంటుంది. స్పెసిఫిక్గా ఉగాది పండుగ నాడు స్నానం చేసిన వెంటనే అన్నమాట. జనరల్గా ఉదయం పూట చేస్తే ఫ్రెష్గా ఉంటారు అన్న సెన్స్ తోటి తెలియచేయటము. తలస్నానం చేసిన తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నీరు మరియు పాలు కలిపి చెట్టు మొదట్లో పోసి, ఆ నీటిని అంటే నీరు పాలు కలిపి పోసి మళ్ళీ వారిని నైవేద్యంగా కూడా అదే సమర్పించటము. అలాగే చెట్టు మొదట్లో పాలు నీటిని ఇలా పోయటము, నైవేద్యం సమర్పించటము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయటము. కనీసంగా 7 ప్రదక్షిణాలు అనేవి చేస్తారు. ఈ ప్రదక్షిణాలు చేయటం విశేషమైన ఫలితాలు అనేవి ఉంటాయి. రావి చెట్టు కింద దీపారాధన చేయటం అనేది యథార్థంగా అన్నమాట. ఆ దీపం అనేది ఆవ నూనె వేసి దీపారాధన చేయటము చాలా చాలా మంచిది. ఆ ఒత్తులు అనేవి సహజంగా 5 ఒత్తులు, మినిమం 5 ఒత్తులు మనం వేస్తాము. 5 ఒత్తులు వేసి మరి ఆవ నూనె అనేది వేసి దీపారాధన చేయటము చాలా చాలా మంచిది. ఆ విధంగా చేయటం వల్ల ఏంటి అంటే గ్రహ దోషాలు, గ్రహ బాధలు తొలగుతాయి. ఆవ నూనె వేసి దీపారాధన చేయటం అంటే ఒక విశిష్టత అనంటే గ్రహ బాధలు తొలగిపోతాయి, అందుకని చేయటము. ఉగాది రోజున రావి చెట్టుకు పూజ చేయటం వల్ల జీవితంలో కొత్త ఉత్సాహము, సంతోషము కలుగుతాయి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఎక్కువగా తెలియచేయటం జరుగుతుంది. అదే ఆనవాయితీగా కూడా పాటిస్తూ ఉంటారు. స్పెసిఫిక్గా తెలియజేసేది మాత్రం ఒక అమ్మగా తప్పనిసరిగా వీలైనంత వరకు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి, ఆవ నూనెతోటి దీపారాధన అనేది చేయండి. ఆ తర్వాత కొంచెం పాలు నీళ్లు కలిపి చెట్టు మొదట్లో పోయండి. అందులోనే కొంచెం పాలు నీళ్లు ఉన్నటువంటిది అది నైవేద్యంగా సమర్పించండి. అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొని, ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవాలి నాన్న. అక్కడ కూర్చొని ఆ తర్వాత మీరు బయలుదేరి రండి. ఈ విధంగా చేయటం వలన అష్టదరిద్రాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఇది మొత్తం కూడా మన నమ్మకం, విశ్వాసం. అందుకని ఈ రోజున వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చాలా సింపుల్ ప్రాసెస్ నాన్న. చక్కగా ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి.